నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. 3 రోజుల పాటు అంటే జనవరి 11 నుంచి 13 వరకు జరిగే ఈ మహాక్రతువు కోసం ఆలయ ట్రస్ట్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందులో భాగంగా సంగీత కళా ప్రపంచంలోని ప్రముఖులు కూడా పాల్గొంటారు. జనవరి 22న రామ్ లల్లా మూర్తి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆశ్చర్యకరంగా ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని మాత్రం జనవరి 11న రామ మందిరంలో జరిపిస్తున్నారు. దీనికి కారణం కూడా ఉందంటున్నారు వేద పండితులు, జ్యోతిష్యులు. ఆ ప్రకారం అయోధ్య కోట్లాది మంది హిందువుల విశ్వాసం. రామ భక్తుల శతాబ్దాల కళ నెరవేరిన సంఘటనాది. గతేడాది జనవరి 22న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠ జరిగిన రోజు. దివ్య రామ మందిరంలో బాలరాముడు కొలువుదీరిన ఆ శుభతరుణం ఇప్పుడు మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా 3 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు యోగి సర్కార్ నిశ్చయించింది. అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పుడు ఈ వార్షికోత్సవాలను కూడా అంతే ఎత్తున నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ప్రారంభించి రామ్ లల్లాకు మహాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఋషులు, సాధువులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 3 రోజుల పాటు అంటే జనవరి 11 నుండి 13 వరకు జరిగే ఈ మహాక్రతువు కోసం ఆలయ ట్రస్ట్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందులో భాగంగా సంగీత కళా ప్రపంచంలోని ప్రముఖులు కూడా పాల్గొంటారు. అయితే జనవరి 22న రామ్ లల్లా మూర్తి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు. ఆశ్చర్యకంగా ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని మాత్రం జనవరి 11న రామ మందిరంలో జరిపిస్తున్నారు. దీనికి కారణం కూడా ఉందంటున్నారు వేద పండితులు, జ్యోతిష్యులు. ఆ ప్రకారం గతేడాది పుష్య శుక్ల ద్వాదశి నాడు అయోధ్యలో శ్రీ రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ శుభదినాన్ని ప్రతిష్ఠ ద్వాదశిగా జరుపుకోవాలని రామ్ జన్మభూమి ట్రస్ట్ పిలుపునిచ్చింది. ఈ సంవత్సరం 2025 జనవరి 11న పుష్య శుక్ల ద్వాదశి. అలా ఈ రోజు ప్రాణ ప్రతిష్ఠ వార్షికోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు.